వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్. నమస్తే, నేను మీ యశ్వంత్. ఈరోజు లైవ్ వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. మొదటిగా, ప్రపంచ వాయుసేనల్లో భారత్కు 3వ స్థానం. మరోసారి చైనాను అధిగమించిన ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ప్రపంచ వాయుసేనలో మళ్ళా 3వ స్థానాల్లో నిలవడం జరిగింది. మొదటి స్థానంలో అమెరికా, అలాగే 2వ స్థానంలో రష్యా, ఆ తర్వాత భారతదేశం. 69 పాయింట్లతో భారత్ 3వ స్థానంలో ఉండడం మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా చైనా ఇక్కడ 63 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. దీనికి గల ముఖ్య కారణాలు ఏంటి అని అంటే, యాక్చువల్గా వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ అనే ఆర్గనైజేషన్ ఒక నివేదికని, గ్లోబల్ ఎయిర్ పవర్ ర్యాంకింగ్స్ని విడుదల చేసింది. ఆ నివేదికల మనం ఈరోజు 3వ స్థానంలో ఉన్నాం, చైనా 4వ స్థానంలో ఉంది. ఇక్కడ ఇండికేటర్స్ ఏంటి? సాంకేతిక సామర్థ్యం, పైలట్ల శిక్షణ, లాజిస్టిక్స్, అలాగే భవిష్యత్ ప్రణాళికలు, అలాగే మోడర్నైజేషన్ ఏదైతే ఉందో వాటి బేసెస్ మీద ఈరోజు మనకి 3వ స్థానం రావడం జరిగింది. అలాగే మనం ఎక్కువ నాణ్యత అండ్ మోడర్నైజేషన్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ కేటాయిస్తున్నాం కాబట్టి ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది మనం 3వ స్థానంలో ఉండడం గర్వించదగ్గ విషయం అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే మన దగ్గర ఈరోజు 1716 విమానాలతో మనం భారత వాయుసేన అనేది చాలా పటిష్టంగా ఉంది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఈరోజు 3వ స్థానంలో ఉన్న కొన్ని సవాళ్ళు అయితే మన ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం విమానాల సంఖ్యనే కాకుండా వాటి సాంకేతిక సామర్థ్యం, పైలట్ల శిక్షణ, లాజిస్టిక్, భవిష్యత్ ప్రణాళికలు, ఆధునీకరణ వంటి కీలక అంశాలను ఈరోజు ఆర్గనైజేషన్ పరిగణనలోకి తీసుకొని ర్యాంకింగ్స్ కేటాయించడం చూస్తున్నాం. అలాగే భారత వాయుసేన వద్ద సుమారు 1716 విమానాలు ఉన్నాయి. అందులో ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు, రవాణా విమానాలు సమతూకంగా ఉండడం కారణంగా కూడా మనం ఈరోజు 3వ స్థానంలో ఉన్నాం అనేది ఆ నివేదిక చెప్తుంది. అయితే కొన్ని సవాళ్ళు ఏంటి అని అంటే, అయితే భారత వాయుసేన ముందు ప్రస్తుతం కొన్ని సవాళ్ళు ఉన్నాయి. దేశ రక్షణకు అవసరమైన 42 ఫైటర్ స్క్వాడ్రన్లకు బదులుగా ప్రస్తుతం 29 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో ఆ లోటును భర్తీ చేయడానికి ఈరోజు మన 180 తేజస్ MK1A యుద్ధ విమానాలను కొనుగోలు చేయడంతో పాటు స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ విమానాలను తయారు చేసి క్రమంలో కూడా మన ప్రభుత్వం ఈరోజు ఉంది. కాబట్టి ఈరోజు మనం 3వ స్థానంలో ఉన్నామని స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. అలాగే నరేంద్ర మోదీ గారు నాయకత్వం వహించడం ప్రారంభించిన కాడి నుంచి ఈరోజు డిఫెన్స్ సెక్టార్ మీద ఎక్కువ నిధులు కేటాయించడం కారణంగా కూడా మనం ఈరోజు చైనాని బీట్ చేసే స్థాయికి ఎదిగినాం. అలాగే మిగిలిన ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆన్ గ్రౌండ్ మిలిటరీ అయినా లేకపోతే నేవీ అయినా, వీటిలలో కూడా అతి త్వరలో బీట్ చేసి ఇండో పసిఫిక్ రీజియన్లో అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదగాలనేది మోదీ ప్రణాళికగా, మ్యారిటైమ్ పాలసీగా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇది ముఖ్యమైన విషయం, అలాగే మనం గర్వించదగ్గ విషయం అని మనం చెప్పుకోవచ్చు.